తీసుకోవాలి. మీతో ఉన్నాడా వాళ్ళతో ఉన్నారు, మీ పార్టీకి మీరు వాళ్ళ పార్టీకి వాళ్ళు అంటున్నారు. ఇది ఆ పార్టీకి అంత మంచిది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ స్టెప్ తీసుకున్న తర్వాత మళ్ళీ తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం బీజేపీతో, అంటే బీజేపీతోనే అవగాహనతో ఉన్నాడు ఈ రోజు కూడా. అంటే బీజేపీ రేపు ఏం చేయబోతోంది? పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశంతో సవ్యంగా సంసారం చేయనిస్తుందా, మధ్యలో దూరుతుందా, లాక్కుంటుందా, ఆయనే వింటాడు వీళ్ళే వింటారు, అసలు అర్థం కావట్లేదు. కానీ నా నమ్మకం బీజేపీ ఏదో ఒక పాత్ర అయితే రాష్ట్ర రాజకీయాల్లో పోషించడం కాదు, ఈ మొత్తం వ్యవహారాలు పోషించబోతా ఉంది. ఆ పోషించే పాత్ర ఏముంటుందో తెలియదు, కానీ ఆ పోషించే పాత్ర ఎలా ఉంటుందనే దాన్ని బట్టి కూడా ఈ పొత్తు అనేది ఆధారపడి ఉంటుంది. అయితే వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకుంటే ఏమవుతుంది, పొత్తు పెట్టుకోకపోతే ఏమవుతుంది? పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు 2+2 4, 4+4 8 అనేది లెక్కల్లో కరెక్ట్, రాజకీయాల్లో కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం 39% ఓట్లు, పవన్ కళ్యాణ్ 6% ఓట్లు, వాళ్ళు 1% ఓట్లు, మొత్తం 45%, 46% ఓట్లు అనేది రాజకీయాల్లో సాధ్యం కాదు. రాజకీయాల్లో కొన్ని సమయంలో ఒక పార్టీ పొత్తు పెట్టుకుంటే అసెట్ తో పాటు డిసడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముఖ్యమంత్రి విషయం పైన చేసిన ప్రకటన, ఉప ముఖ్యమంత్రి పైన చేసిన ప్రకటనతో గందరగోళం స్టార్ట్ అయింది. నాకున్న అవగాహన మేరకు జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము సమానమైన పాత్ర పోషించబోతాం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇద్దరు కలిసి నిర్ణయించుకుంటాం, పవర్ షేరింగ్ లో ఉంటాం, మేము నిర్ణయించబోతాం అని ఎప్పుడైతే మాట్లాడినాడో కాపు సామాజిక వర్గంలో ఒక పోలరైజేషన్ వచ్చింది. ఎస్, ఆ రెండు కులాలైనా మనం కూడా ఒక పాత్ర పోషిద్దాం, అది మంచిదే, దాన్ని మనం కాదనలేం. కానీ ఎప్పుడైతే లోకేష్ గారు బహిరంగ ఒక ప్రకటన చేశాడు, దానికి వారం ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు విశాఖపట్నంలో, నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని ఆ తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయించుకో, మీకెందుకు అనవసరంగా గందరగోళం అన్నాడు. చెప్పి వారానికి లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆల్రెడీ డిసైడెడ్, ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలుసు అన్నాడు. ఉప ముఖ్యమంత్రి ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి లాస్ట్ టైం 3 ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు, ఈయన 5 మంది ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. రేపు ఆయన 6 మంది ఇస్తారు తప్ప పెరిగేది తప్ప తగ్గేదేమో. ఉప ముఖ్యమంత్రులు పథకాలని పెరిగేదే కదా, దాంట్లో సారం తగ్గచ్చు కానీ రూపాయలు పెరిగిపోతాయి. కానీ ఉప ముఖ్యమంత్రి రేపు 6 మందిని ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ముందు ఏం చేసేది? కానీ ఇప్పుడు ఆ సామాజిక తరగతి ముందులాగానే ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి కోసం ఆశిస్తున్నారు తప్ప ఇంకో దాని కాదు. కాబట్టి మిత్రపక్షాల మధ్య పొత్తు మొత్తం గుండు గుర్తుగా నిన్నటి వరకు ఒక రకంగా ఉంది. బీజేపీ పోషించబోయే పాత్ర, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చే షేరు ఖచ్చితంగా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ కలిపి ఎట్లాంటి పరిణామాలు వస్తాయనేది వేచి చూడాలి. కానీ గందరగోళం అయితే మాత్రం మిత్రపక్షాల మధ్య ఉంటుందనేది మాత్రం క్లియరిటీగా మనకు అర్థమవుతుంది. రైట్. రవికిరణ్ గారు, అందరూ ఎవరికాళ్ళు మేమే ఆడుతున్నాం అనుకుంటున్నారు, మొత్తం కథ అంతా మీరే నడిపిస్తున్నారా? సాయి గారు, ఇందాక టాపిక్ కంక్లూజన్ గా ఇందాక అసలు డిబేట్ రాకముందు అసలు షర్మిల గారు లోకేష్ గారికి ఎందుకు పంపించారో నాకైతే అర్థం కాలేదు. అదే తెలుగుదేశం పార్టీ పెద్దలు చౌదరి గారికి మాట్లాడాక ఇప్పుడు స్పష్టత వచ్చింది. అసలు ఎందుకంటే కార్తీక్ పంపించే వారికి శుభాకాంక్షలు తెలపరు, కాపాడే వారికి శుభాకాంక్షలు తెలుపుతారని చెప్పి చౌదరి గారు అన్నారు. అంటే మొత్తానికి తెలుగుదేశం పార్టీ షర్మిల గారికి అభయహస్తం ఇచ్చింది కాబట్టే ఆవిడ ఇచ్చింది. దీని వెనకాల మొత్తం ఈ షర్మిల గారు ఎక్కడికి వెళ్ళాలి, ఏ పార్టీకి వెళ్ళాలి, ఏ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి, పండుగాడు ఉన్నాడు. నాకైతే చాలా కొత్త విషయం తెలిసింది. సో ఆ రకంగా ప్లాన్ చేస్తారు. అలా ప్లాన్ చేస్తున్నప్పుడు మరి ఇంకో లైన్ ప్రశాంత్ కిషోర్ ని జగన్మోహన్ రెడ్డి గారు కావాలని టీడీపీ పంపించారు ఎందుకు అనుకోకూడదు? అది కూడా జరగచ్చు కదా, కావాలనే అది ఈ పండుగాడు చేసినట్టు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడు కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడు, యువకర్త, ఆయన డబ్బులు పని చేస్తాడు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడు కాదని చెప్తున్నాను. అదే క్యాష్ కొట్టు, 1 రూపాయి ఎక్కువ కొట్టి మీ దగ్గరకు వస్తాడు. జగన్ రూపాయి ఎక్కువ కొట్టి చంద్రబాబు నాయుడు గెలవయ్యా కొంచెం ఆయన దగ్గర ఏం చేస్తాడు అంటే చెప్తాడు. ఏముంది, డబ్బులే కదా. రాజకీయ నాయకులు అట్లీస్ట్ మాకు కొంచెం విలువలు ఉంటాయి, వాళ్ళకేమంటే డబ్బులే కదా. అది లైటర్ నోట్. ఇంకోటి, ప్రశాంత్ కిషోర్ గారిని భారతీయ జనతా పార్టీ ఎంగేజ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014 ముందు ఆయన చాయ్ పే చర్చ లాంటి ఒక కార్యక్రమానికి కోఆర్డినేట్ చేశారు తప్పితే 2014 తర్వాత వారు మాతో అసోసియేట్ లేరు. అనేక సందర్భాల్లో వినబడుతున్నది ఎందుకు వచ్చిందంటే, ఇది ఢిల్లీ నుంచి వినబడుతున్నమాట. బీహార్ లో నితీష్ కుమార్ ప్లేస్ లోకి ఆయన రావాలనుకున్నాడు.